చూసినట్లయితే దేవుని వాక్యము మనల్ని జీవింపచేస్తుంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో యేసు ప్రభువు వారు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారు, ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవములైనవి గాని. ఇక్కడ యేసు ప్రభువు వారు సెలవిస్తున్నారు, దేవుని యొక్క ఆత్మ మనల్ని జీవింపజేస్తుంది. దేవుని వాక్యమే దేవుని ఆత్మని ఇక్కడ యేసు ప్రభువు వారు చాలా స్పష్టంగా చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యము మన యొక్క ఆత్మీయ జీవితాన్ని జీవింప చేయడానికి శక్తి కలిగినటువంటిది. ఎందుకంటే ఈ యొక్క శరీరము నిష్ప్రయోజనమైనటువంటిదని యేసు ప్రభువు వారు ఇక్కడ సెలవిస్తూ ఉన్నారు. రోమపత్రిక 6వ అధ్యాయం 12వ వచనం సెలవిస్తుంది, మన శరీరము చావుకు లోనైనటువంటిది. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. ఇంకా మనం చూసినట్లయితే మన శరీరము బలహీనమైనదని యేసు ప్రభువు వారు చెప్పారు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనము, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. మన శరీరము నిష్ప్రయోజనమైనటువంటిది, మన శరీరము చావుకు లోనైనటువంటిది, మన యొక్క శరీరము బలహీనమైనటువంటిదని వాక్యం సెలవిస్తోంది. అయితే ఈ యొక్క శరీరము దేవుని కొరకు జీవించడానికి, ఈ యొక్క శరీరంతో మనం దేవుని ఆరాధించడానికి, దేవుని మహిమపరచడానికి దేవుని యొక్క వాక్యము మనల్ని జీవింపచేస్తుందని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనము, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. కాబట్టి దేవుని యొక్క వాక్యమును మనలో ఉంచుకునే ద్వారా దేవుని యొక్క ఆత్మ మనలో నివసిస్తూ ఉన్నాడు. మనలో నివసిస్తున్నటువంటి ఆ యొక్క దేవుని వాక్యము చావుకు లోనైనటువంటి మన యొక్క శరీరాన్ని జీవింప చేయడానికి శక్తి కలిగినటువంటిదని మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవడం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకే నో ద వర్డ్, నో ద పవర్, దేవుని వాక్యము తెలుసుకుని దేవుని శక్తిని తెలుసుకోవడం అని టీవీ కార్యక్రమం అనేక మంది దేవుని వాక్యాన్ని కంఠపాఠం చేయనట్లుగా ప్రోత్సహిస్తూ ఉన్నది. ఎందుకంటే దేవుని వాక్యము మనలో ఉన్నప్పుడు దేవునికి ఇష్టంగా జీవించడానికి అవసరమైనటువంటి ఆ యొక్క విశ్వాసమును వాక్యమే మనకు కలిగిస్తుంది. నిరాశ, నిస్పృహలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అనేటువంటివి మానవ జీవితంలో సహజమైనటువంటివి. మానవ జీవితంలో సహజమైనటువంటి నిరాశ, నిస్పృహలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందుల్లో కూడా ఆశను కలిగించేటువంటి దేవుని వాక్యము మనలో ఉండడం ఎంతో ఆశీర్వాదకరం. నిష్ప్రయోజనమైనటువంటి ఒక శరీరమును, చావుకు లోనైనటువంటి ఒక శరీరమును, బలహీనమైనటువంటి యొక్క శరీరమును జీవింప చేయడానికి శక్తి కలిగినటువంటి వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవడం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నీ జీవితంలో ఒకవేళ నీకున్నటువంటి బలహీనతలను బట్టి నేను ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగలేనటువంటి చచ్చినటువంటి స్థితిలో నీవు ఉంటూ ఉన్నావేమో, ప్రార్థన చేయడం మానేసావేమో, వాక్యాన్ని చదవడం మానేసావేమో, సంఘానికి వెళ్ళడాన్ని మానేసావేమో, అయితే దేవుని వాక్యాన్ని నీవు చదివినట్లయితే నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని దేవుని వాక్యము జీవింప చేయడానికి శక్తి కలిగినటువంటిది. యేసు ప్రభువు వారు మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నారు, మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. నిజంగా దేవుని యొక్క వాక్యము వలన మనం జీవించగలుగుతాం. కనుక దేవుని వాక్యాన్ని అనుదినము చదివి దేవుని యొక్క వాక్యము చేత నడిపించబడదాం. అయితే మన ఆత్మీయ జీవితాలకు అవసరమైనటువంటి విశ్వాసమును, అవసరమైనటువంటి ఆశను, అవసరమైనటువంటి జీవమును దేవుడు తన వాక్యమును మనం చదువుతున్న ద్వారా మనందరికీ దయచేయుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. మీ వాక్యము మాకు విశ్వాసాన్ని కలిగిస్తుందని, మీ వాక్యము నిరాశలో మాకు ఆశను కలిగిస్తుందని, మీ వాక్యము మా యొక్క శరీరమును జీవింపచేయడానికి శక్తి కలిగినటువంటిదని చూసాం ప్రభువా. నిజంగా అనేక సార్లు విశ్వాస జీవితంలో వెనక్కి వెళ్ళిపోయాం. మీ వాక్యాన్ని చదవకుండా విశ్వాస జీవితంలో కొనసాగలేకపోయాం ప్రభువా. అయితే ప్రభువా, మీ వాక్యాన్ని చదువు ద్వారా మా ఆత్మీయ జీవితాలకు అవసరమైనటువంటి విశ్వాసాన్ని మేము పొందుకునేటువంటి కృపను మాకు దయచేయండి. విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించి మీ వైపు చూస్తూ విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగడానికి సహాయం చేయండి. అనేక సార్లు ప్రభువా మా యొక్క పరిస్థితులను చూసి, మా జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులను చూసి ఆత్మీయ జీవితంలో
తెలుసుకోలేకపోయాం. అయితే మీ వాక్యంలో మేము చూస్తాం, మీరు కృప కలిగినటువంటి దేవుడు నాయన, మీరు నమ్మదగినటువంటి దేవుడు, మీరు దయా దాక్షిణ్యములు కలిగినటువంటి దేవుడు, కరుణా కటాక్షములు కలిగినటువంటి దేవుడు ప్రభువా నాయన. మీరు మంచితనము కలిగినటువంటి దేవుడు, మీరు ఓపిక ఓర్పు కలిగినటువంటి దేవుడు, మీరు సహనము కలిగినటువంటి దేవుడు, సాత్వికము కలిగినటువంటి దేవుడు ప్రభువా నాయన. మీరేమై ఉన్నారో మీ వాక్యాన్ని చదివి మేము తెలుసుకొని మేము ఆత్మీయ జీవితంలో మరింత ఆశను కలిగి ముందుకు కొనసాగడానికి సహాయం చేయండి. అనేక సార్లు మా ఆత్మీయ జీవితము చచ్చినటువంటి స్థితిలో ఉంది ప్రభువా. అనేక సార్లు మా శరీరం మేము నలగొట్టుకోకుండా శరీరానుసారములుగా అయిపోయి మీ ఆత్మకు దుఃఖాన్ని పుట్టించాం. అయితే వాక్యంలో మేము చూస్తూ ఉన్నాం, ఇదిగో నిష్ప్రయోజనమైనటువంటి యొక్క శరీరమును, చావుకులోనైనటువంటి యొక్క శరీరమును, బలహీనమైనటువంటి యొక్క శరీరమును మీ యొక్క ఆత్మ జీవింప చేయడానికి శక్తి కలిగిందని. కాబట్టి నాయన మీ కొరకు మేము జీవించడానికి అవసరమైనటువంటి మీ యొక్క వాక్యమును, మీ వాక్యంలో మీరు సెలవిచ్చినట్లుగా సమృద్ధిగా మాలో ఉంచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇక వర్తమానాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో ప్రభువా నాయన, వారి ఆత్మీయ జీవితంలో వారి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో మీకు తెలుసు ప్రభువా. వారికి అవసరమైనటువంటి నాయన ప్రతి ఈవిని కూడా మీ వాక్యము ద్వారా వారిలో కలిగించండి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఇదిగో నా తల్లి, ఎవరి జీవితాల్లో అయితే నాయన మీ సహాయం కొరకు వేడుకుంటున్నారు వారందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నారు. మీ వాక్యము ప్రకటించుకున్నప్పుడు మీ యొక్క అద్భుతాశ్చర్య కార్యములు ప్రభావ మీ వాక్యాన్ని స్థిరపరుస్తాయని మీ వాక్యంలో చూస్తున్నాం కనుక ప్రకటించబడినటువంటి వాక్యం వెంబడి మీ అద్భుతాశ్చర్య కార్యములను స్థిరపరచమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి.